श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय मान्यगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगళం। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 17/8/2024 శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, ద్వాదశి ఉదయం 8:03 వరకు ఉండి తదుపరి త్రయోదశి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:50 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది। పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 11:44 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు ఉదయం 7:07 నుంచి 8:39 వరకు, తిరిగి ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున 4:12 నుంచి 5:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 7:44 వరకు, వర్జము రాత్రి 7:13 నుంచి 8:43 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు, సూర్యోదయం 6:03 సూర్యాస్తమయం 6:37 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। సామరస్యపూర్వక ధోరణి, వస్తువాహన సౌలభ్యం, వ్యాపార పరంగా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు। విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు। విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా శుభయోగాలు, ఈవెంట్ మీద వారికి బోర్బావులతో వారికి అనుకూలంగా శుభస్థితి। కాకపోతే వీరికి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది। ఈ వ్యాపార భాగస్వామితో అగ్రిమెంట్స్ అన్నీ కూడా మీకు తెలిసిన సులువైన భాషలో రాసుకుంటే మంచిదని విషయం గుర్తించండి। అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల్ని బయటకు వెల్లడించకపోతే మంచిది। షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల ఈరోజు బాగుంది, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చును। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, రైతన్నలకి మంచి పంట లాభం, చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపారం, విదేశాలు స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు। అలాగే తప్పకుండా మధ్యవర్తిత్వం చేయకుండా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు। ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। తొందరపాటుతనము, హడావుడి నిర్ణయాలు, పనికిమాలిన వ్యక్తులతో పరిహాసము, చాలా బాగుంది నాకు, నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతున్నటువంటి అహంకారపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, కళాకారుల క్రీడా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు పడే అవకాశం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టకరంగా ఉంది, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి నష్టం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ధన నష్టము, వ్యవహార భంగము, అలాగే లేనిపోని అనవసరపు ఆందోళనలు, విద్యార్థులు పరీక్షల్లో ఇతరుల మీద ఆధారపడడం చాలా మంచిది కాదు। ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండి, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది, జాగ్రత్త। బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, అలాగే రైతులకి, పూలు పలుకులు పండించే వారికి నష్టం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా నష్టకరంగా ఉంటుంది। లేనిపోని అనవసరపు ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, విదేశీయానం కూడా మంచిది కాదు, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడబోతుంది, జాగ్రత్త।
ఈ రాశి వారికి రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, సినిమా రంగంలో ఒక మంచి నిర్ణయం, సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం, కొత్త చిత్ర నిర్మాణ ప్రారంభం కూడా బాగుంది. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్ అయిన వారికి బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అనుకూలవంతమైన శుభస్థితి. ప్రభుత్వ ఉద్యోగస్తుల ఉద్యోగ లాభం, ప్రైవేట్ సంస్థల్లో వ్యక్తులకి బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, విద్యార్థి విద్యాలాభాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో, లాటరీలో జూదం వల్ల కానీ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. భూలాభము, గృహలాభము, స్థల యోగము, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకొని అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, ప్రశాంతమైన జీవనం, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, సోదర మైత్రి, మాతాపితృల అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తుల పంపకాల అనుకూలతలు, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత ఏర్పడే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలు, శుభవార్త శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, ఆత్మీయుల కలయిక, కుటుంబ సఖ్యత, అన్యోన్య దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశాలు, వస్తులాభము, వాహన యోగము, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, విద్యలో రాణింపు కానీ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ తప్పకుండా జరగబోతోంది. ఆశించినటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, ఇంట్లో ఏదైనా పండగ వాతావరణం, సుఖ సంతోషాలతో అనుకూలత, ఆనందమయ సుఖ జీవనాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో ఆనందమయ జీవనం, విద్యాభివృద్ధి, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లబ్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అద్భుతమైన శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి అభివృద్ధి పొందిన అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా శుభయోగాలు, అనుకూలమైనటువంటి ఆనందకరమైనటువంటి సంపద, ప్రశాంతత పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 20 అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆడపిల్లలు జాగ్రత్త. అనవసరపు, అధర్మపు, మ్లేచ్ఛపు వ్యక్తులతో మీరు
వెళ్ళే ప్రయత్నం చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. స్వధర్మే నిధనం యాంతన విషయాన్ని గుర్తించండి. లేనిపోయిన అనవసరపు స్నేహితాల వల్ల మీరు నష్టపోతారు, మానవమానాలు పొందుకుంటారు. తగు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడిన ఏ పని కూడా మీకు అనుకూలంగా మారదు. స్వయం కృషితో చేసేటువంటి ప్రతి పని మీకు విజయాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులతో కంటూ మీకు ప్రమాదం, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి నష్టం, అనవసరపు ఘర్షణ వాతావరణం, కోర్టు వివాదాలకి బలం చేకూరబోతోంది. వీసా సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చును. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ వ్యాపార నష్టాలు ఉన్నాయి. వైద్యుల వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి తీవ్ర ఇబ్బందులు, ఇచ్చిన మాట పోగొట్టిన అవకాశం, అనవసరమైనటువంటి వడ్డీలకే ఎక్కువగా ధనము తీసుకొని విలాసాల కోసం ఖర్చు చేయకండి, ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి అంత వ్యతిరేక ఫలితాలు. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదవండి. ఎవరికైనా అన్నదానం చేసే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే లక్ష్మి. మీ ధైర్యం మీకు అదృష్టాన్ని కలిగించబోతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, స్థిర నివాసము, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగము, వీసా సంబంధ సౌలభ్యము, స్వదేశంలో కూడా గృహయోగము, పొలము లాభము, రైతులకి మంచి పంట లాభము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆర్థిక స్వలాభాన్ని పొందుకునే అవకాశాలు, రోడ్ సౌకర్యాన్ని పొందుకోబోతున్నారు. లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. ఆత్మీయుల కలియిక, ఇంట్లో ఏదన్నా పండగ వాతావరణం, వివాహ సంబంధ యోగ్యత, వస్తు లాభము, వాహన లాభము, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధు మిత్రులతో అనుకూలత, వాక్చాతుర్యం, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి అవకాశాలు, రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ ఏజెంట్లకి అభివృద్ధి, విద్యాలాభము, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆత్మీయ కలియిక, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన సంపద. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. ధనవృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల జోగ అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన స్థితి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం,
అంటే కంపెనీ ద్వారా కాకుండా వ్యక్తిగతంగా ఆర్థిక ప్రయోజనాన్ని, రుణ విమోచనాన్ని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, ఆత్మస్థైర్యం, ముఖ్యంగా అనేకమైనటువంటి కార్యకలాపాల్లో మీరు విజయాన్ని సాధించడం, సోదరుల మధ్య సఖ్యత, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, పుణ్యక్షేత్ర దర్శన, పుణ్యకార్యాలు చేయడం, యజ్ఞయాగతుల్లో పాల్పంచుకోవడం, సమస్త రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, మిత్రుల వల్ల లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, అనుకూలవంతమైన దాంపత్య సుఖజీవనం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, తప్పకుండా కొత్త వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, అనుకున్నటువంటి చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో రాణింపు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విలాసవంతమైన జీవనం, విదేశీయానం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి లాభం, ఆర్థిక ఆనంద, రోగనాశన, వృత్తి విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, ఇంట్లో ఏదైనా పండగ వాతావరణం, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8, 2 అంకెలను అదృష్టంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. అనుకోని ఆకస్మిక దుష్టుల సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తొందరపాటు తనంతో ఆర్థిక నష్టాన్ని, విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షల్లో నష్టాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా వైద్య విద్యార్థులకి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కళాకారుల, క్రీడాకారులకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, ఆత్మీయులతో విభేదాలు, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. అసలు మీ ఇద్దరి మధ్యలో ఇంకొకరు జోక్యం ఎందుకు? సమస్య మీది, పరిష్కరించుకునేటువంటి శక్తి మీకుంది. తప్పకుండా దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాన్ని చేయండి. అనవసర వివాదాలకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కళాకారుల, క్రీడాకారుల నష్టాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదుల కష్టకాలం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో కూడా నష్టాలు, సోదరుల మధ్య విభేదాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా నష్టాలు. మత్స్యకారులకి నష్టం, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవహారంలో కానీ నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా ఈరోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రీతి కొరకు జ్యోతి వెలిగించండి. స్వామివారికి అంటే వెంకటేశ్వర దీపారాధన చేసుకోండి. వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఉపయోగాన్ని పొందుకుంటారు. వెంకటేశ్వర స్తోత్రం చదవండి. తప్పకుండా ఈరోజు మీకు భగవత్ కృపాకట ఎక్కువ కావాలి, అది ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎవరికైనా సరే వారికి అన్నదానం కూడా చేసే ప్రయత్నం చేయండి. చెప్పులు, దుప్పటి కూడా దానంగా ఇవ్వడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. వీరికి ఉదయం 8:36 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనధాన్య వృద్ధి, వ్యక్తిగత రుణ పీడా పరిహారం, ఏదైనా ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే వస్తువాహన సౌలభ్యాన్ని, ధనధాన్య వృద్ధిని, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని, విద్యార్థులకి మంచి విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం, అప్పుల బాధ నుంచి ముక్తి కలగడం, తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉండడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మంచి ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయోజనాలు, మిత్రుల సహకారం, కుటుంబ సఖ్యత, సంతాన ప్రాప్తి,
అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు కనబడుతున్నాయి. సమస్త రోగనాశనాన్ని, రుణ విమోచనాన్ని పొందుకునే శుభయోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధువులతో అనుకూలత, రావలసిన బాకీలన్నీ కూడా వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేసుకోవడం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోనూ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆత్మీయులతో అనుకూలత, కుటుంబ సఖ్యత, వివాహ సంబంధ యోగ్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ధనయోగము, రుణ విమోచనం, సత్సంతాన ప్రాప్తి, అలాగే శత్రు బాధ నుంచి విముక్తి కలగడం, గృహయోగము, ధనయాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.